బొప్పాస్కాయ పచ్చడి ఫ్రెండ్స్. బొప్పాస్కాయ, టమోటా, పచ్చిమిరపకాయ, అలాగే నువ్వులు, తర్వాత వేరుశనగ గుండ్లు అన్నీ వేసేసి చక్కగా అన్ని ఫ్రై చేసుకొని జీలకర్ర అవన్నీ వేసేసి కేజీన్నర 2 కేజీలు ఉంటుంది పచ్చడి. కేజీ టమోటాలు, 1 కేజీ బొప్పాస్కాయ, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ పైనే అన్నీ వేసి మంచి పచ్చడి అయితే చేశాను. ఇది రోటి పచ్చడి 3-4 రోజులు ఉంటుంది ఖచ్చితంగా. అబ్బా ఉల్లిపాయ తగులుతా, ఆ టమాటా ముక్క, నాటు టమాటా తోటలోదే, అసలు మాటలు లేవు ఫ్రెండ్స్, ఎంత కమ్మగా ఉందో. ఆహా వా, బొప్పాస్కాయ పచ్చడి చీప్గా తీసేయకండి, ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. నిజంగా ఫ్రెండ్స్ ఎంత కమ్మగా ఉంది చూడండి పచ్చడి. మాటలు అసలు కమ్మగా ఉంది. హాస్టల్లో పూజ గారు నెంబర్ పెడుతున్నాండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళు జాతకాలు చెప్తారు.